నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. పల్నాడు జిల్లాలో పెను సంచలనం. మహిళా సాధికారత పేరుతో పొదుపు సంఘాల చాటున సాగుతున్న ఒక భారీ భాగోతం పట్టబయలైంది. రెక్కాడితే గాని డొక్కాడని పేద డ్వాక్రా మహిళా సొమ్మును నమిలేసిన పెద్ద తిమింగలాల్లో చిక్కాయి. రొంపిచెర్ల మండలంలో డ్వాక్రా మహిళల నగదు దుర్వినియోగం కేసులో ఎట్టకేలకు కాకీలు కొరడ జలపించారు. వినడానికి అసహ్యం వేసేలా పేద మహిళల కష్టార్జితాన్ని మింగేసిన ఏపీఎం సోమశేఖర్, సిసి సుబ్బారావులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెర వెనుక ఏం జరిగింది? మహిళలకు అండగా ఉండాల్సిన అధికారులే వారి పాలిట యమధర్మరాజుల్లా మారారు. డ్వాక్రా మహిళల ఖాతాలో ఉండాల్సిన లక్షలాది రూపాయల నగదును దారి మళ్లించి జేబులు నింపుకున్నారనే ఆరోపణలు నిజమని తేలడంతో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. ట్విస్ట్ ఏంటంటే ఈ కేసులో వీరు చట్టం కంటికి దొరకకుండా తప్పించుకుందామని చూశారు. కానీ న్యాయస్థానం ఊరుకోలేదు. వీరిపై ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ చేసింది కోర్టు. అంటే బెయిల్ దొరకడం ఇంపాసిబుల్ అనే రేంజ్ లో సీన్ క్రియేట్ చేశారు. నేడు కోర్టు ముందుకు కిలాడి అధికారులు. దీంతో రంగంలోకి దిగిన కాకుమాను పోలీసులు ఎట్టకేలకు ఈ ఇద్దరు గనులను అరెస్ట్ చేశారు. నిన్న రాత్రంతా పోలీస్ కస్టడీలో ఉంచి నేడు శుక్రవారం వీరిని కోర్టులో హాజరుపరచనున్నారు. పేద మహిళల పొట్టగొట్టి సంపాదించిన ఆ సొమ్ము ఎటుపోయింది? ఆ ఇద్దరు అధికారుల వెనుక ఇంకా ఏవైనా పెద్ద తలకాయలున్నాయా? కేవలం రొంపిచెర్ల మండలంలోనే లేక పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి దందా ఇంకెక్కడైనా సాగుతుందా? నిందితులు సోమశేఖర్, పోస్ట్ ఏపీఎం అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ కాకుమాను పిఎస్, కోర్టు యాక్షన్ నాన్ బెయిలబుల్ వారెంట్. నిందితులు సుబ్బారావు, పోస్ట్ సిసి అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ కాకుమాను పిఎస్, కోర్టు యాక్షన్ నాన్ బెయిలబుల్ వారెంట్. లక్షలు లూటీ చేసి ఏం తెలియనట్టు తిరిగిన ఈ అధికారులు గుట్టురట్టాయి. నేడు కోర్టు వీరిని జైలుకు పంపుతుందా లేక పోలీస్ కస్టడీకి ఇస్తుందా అనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ అవినీతి తిమింగలాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేలాల్సి ఉంది. ఈ సంచలన అరెస్టుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9.